కథ పేరు అదేదో సామెత చెప్పినట్టు. రచన మహేష్. లక్ష్మీ లక్ష్మీ అని హరి కింద నుండి పైకి వస్తూ పిలిచాడు. ఏమిటండీ అని వంటగదిలో ఉన్న లక్ష్మి అడిగింది. కింద పార్కింగ్లో మన బండి లేదు. ఎక్కడుంది? అది నేనే పక్కింటి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ల బండి టైర్ పంచరైంది. వాళ్ల అబ్బాయిని ఫుట్బాల్ ప్రాక్టీస్కి తీసుకెళ్లటానికి మన బండిని ఉపయోగిస్తున్నారు. హరి కొంచెం కడుపుమంటతో, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా ఇవ్వకూడదని? పెట్రోల్ ఉరికే వస్తుందా? ఈ నెల ఎంత ఖర్చు వచ్చిందో తెలుసా? మరి మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు అనవసరమైనవన్నీ కొన్నావు. బిల్ చూడు ఎంత వచ్చిందో. ఇక కరెంట్ బిల్ ఎందుకు ఈసారి ఎక్కువ వచ్చింది? లైట్స్ ఫ్యాన్స్ వేసి అలాగే వదిలేస్తావు కదా. మొన్న ఎందుకు 20,000 రూపాయలు పెట్టి గోల్డ్ రింగ్ కొన్నావు? ఎందుకు ఇలా అనవసరమైన ఖర్చులు చేస్తున్నావు లక్ష్మీ? లక్ష్మీ వంటగదిలోంచి బయటికి వస్తూ కాస్తా నవ్వుకుంటూ, స్వామీ, అయిందా మీ పురాణం? ఇప్పుడు వినండి. మన పక్కింటివాళ్లు కూడా మన పిల్లలను స్కూల్ నుంచి తెస్తున్నారు వాళ్ల కారులో. మనకు కుదరకపోతే వాళ్ళు ఎప్పుడూ పెట్రోల్ కోసం మన దగ్గర డబ్బులడిగారా? లేదు కదా. ఇది ఒకరికి ఒకరు చేసుకునే సహాయమంతే. మరి డీమార్ట్లో అనవసరమైనవి కొన్నానా? అవి మీ పిల్లల కోసం బిస్కెట్లు, నూడిల్స్ ప్యాకెట్లు, పెన్ బాక్స్లు, నోట్బుక్స్, రాత్రికి వేసుకునే షార్ట్లు. ఇవన్నీ ఉపయోగపడేవే. అయినా మనం లాస్ట్ మంత్ డీమార్ట్కి వెళ్లలేదు. అంతకుముందు తెచ్చిన సరుకుతోనే మేనేజ్ చేశాను. కరెంట్ బిల్ గురించి చెబుతున్నారా? గత నెల మీ అమ్మానాన్న వచ్చినప్పుడు గీసర్ ఎక్కువసేపు వేసేవారు. గోరువెచ్చని నీళ్లతో సరిపెట్టుకోండి అన్నా ఒప్పుకోలేదు. గోల్డ్ రింగ్ కొన్నది నాకోసం కాదు, మీ తమ్ముడికి అమ్మాయి పుట్టింది కదా, అన్నగా మీ తరపున పెట్టానది. అది కూడా మీ మర్యాద నిలబెట్టుకోవటానికే. లక్ష్మి మళ్ళీ వంటగదిలోకి వెళుతూ ఏదో సామెత అంటూ చెప్పింది. హరి కూడా వెనుక వెళ్ళి అడిగాడు, ఏదో అన్నావు కదా చివర్లో, అదేదో సామెత అంటూ ఏమిటది? ఏమీ కాదు స్వామీ, మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అంది లక్ష్మి. కుదరదు, చెప్పాల్సిందే అన్నాడు హరి. లక్ష్మీ నెమ్మదిగా తిరిగి చిరునవ్వుతో, వెనుక ఏనుగంత పోతుంటే పట్టించుకోరు కాని ముందు చీమంతే పోతే తెగ బాధపడతారు అంది. హరి ఆశ్చర్యంగా, అంటే అన్నాడు. లక్ష్మి చెప్పింది, మీరు 10 లక్షలు మీ ఫ్రెండ్తో కలిసి బిజినెస్లో పెట్టారు. ఇంతవరకు మీ ఫ్రెండ్ నుంచి రెస్పాన్స్ లేదు. ఒక్క రూపాయి కూడా రాలేదు. ఇది వెనుక ఏనుగంత పోయినట్టే. దీని గురించి మీరు ఆలోచించాలి, ఎలా రాబట్టుకోవాలి మన డబ్బుని అని. ఇక ముందు చీమంత పోవడమంటే ప్రతీ నెలలో ఉండే చిన్న చిన్న ఖర్చులు. దీనికోసం మీరు ఇలా బాధపడనవసరం లేదు. నేను పొదుపుగానే ఖర్చు చేస్తున్నాను స్వామి. హరి నవ్వుకుంటూ, నీకు ఎలా వస్తాయే ఇలాంటి సామెతలన్నీ అని అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. ఇన్వెస్ట్మెంట్ 10 లక్షల గురించి. లక్ష్మి చెప్పింది నిజమే. ముందు వెనుకపోతున్న ఏనుగంత డబ్బుని రాబట్టుకోవాలి. శుభం.